హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మన ఓడలు ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం క్రాక్స్ వచ్చి నీళ్ళు కారుతున్నాయి అన్నమాట. దీన్ని మొత్తం నేను ప్లాస్టింగ్ చేస్తా. ఒక 5 సంవత్సరాల కింద నేనే చేసిన ఈ ఓడలు, మేమే చేసినాం. ప్లాస్టింగ్ కూడా నేనే చేసిన. నాకు పూర్తిగా వర్క్ రాకపోయినా కూడా కొంచెం కొంచెం చేసిన, అయినా నీళ్ళు ఆగినాయి. మేము హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయిపోయినాం కదా, ఇక్కడ ఉంటలేం కదా, అంత క్రాక్స్ వచ్చి ఇలా ఏర్పడుతున్నాయి. దీన్ని మొత్తం ఇప్పుడు నేను మంచిగా సక్రమంగా చేస్తాను, చూడండి. దానికోసమే కొంచెం ఉసుక తెచ్చిన, మా బాబాయ్ వెళ్ళిపోయి ఇక బస్సు సగం తెచ్చిన. అట్లనే ఒక 6 కిలోల సిమెంట్ తెచ్చిన. ఒక స్పాంజ్, ప్లాస్టింగ్ చేసినాక ఒక స్పాంజ్. ఇప్పుడు దీంట్లో వండు కలుపుతా. వండు కలిపినాక ఫస్ట్ వండు పోసినాక ప్లాస్టింగ్ చేస్తా. ఓకేనా? వీడియో మొత్తం చూడండి గైస్. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిమెంట్తోని వండు కలుపుతాను. ఫస్ట్ వండు పోస్తాను, డబ్బాలు వండు కలిపి పోస్తాను అన్నమాట. వండు పోస్తే ఏంటంటే గట్టిగా పట్టుకుంటుంది. పోయకుండా చేసినాం అనుకో పట్టుకోదు, అది సరిపోతుంది. చాలా సరిపోద్దా? ఇదిగోండి, దీంట్లో నీళ్ళు తక్కువ పోయొద్దా? నీళ్ళు సరిపోతాయి. ఇంకా నీళ్ళు అవుతుంది, నీళ్ళు తక్కువ పోయాలి. చిక్కగా పోతే దబ్బిన పట్టుకుంటుంది. చూసిలా మా అమ్మ చెప్తాను, చిక్కగా పోస్తే దబ్బిన పట్టుకుంటారు. తింటున్నావేనా? ఇట్లా పోయి దాంతో ఇట్లా పోయి చుట్టూ అంత పైకి పుత్తవా, కిందికే పోయరాదు. లోటి రావట్లే. కింద పోయినా అట్టే ఒక చేతి పట్టుకోమ్మా, అటు దూరమ్మా. కొన్ని నీళ్ళు గిల్లయో గీ డబ్బుతాను, గిన్నెలు గీ డబ్బుతాను. ఎక్కువ లైట్గా పోయి కొంచెమే, బాగా బురద బురద అవుతుంది. మళ్ళీ పోయి లైట్గా పోయి. ప్లాస్టింగ్ చేద్దామండి. కరెక్ట్ కావాలి ప్లాస్టింగ్ చేసినప్పుడు, ఇక్కడ మిస్ కాదు. చా ఫస్ట్ కింద చేయరాదు, మరి ఎట్లా చేస్తే సరిపోతుందా? కింద చేస్తే సరిపోతుందా? కిందనే బాగా పొక్కదు.
పుష్కాయ కొంచెం దొడ్డుగా ఉంది. ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం చెప్తాను, మొత్తం చెప్తాను. अब పెట్టు ఒకే దగ్గర నీ ఎట్ చేస్తాను పెట్టాను. అదే పెట్టు. आप वीडियो
గాయస్ హౌస్ ప్లాస్టింగ్ చేయడం మొత్తం పూర్తి అయిపోయింది. కేవలం హాఫ్ అన్ అవర్లోనే మొత్తం చేసేసాను. చూడండి క్లీన్గా మంచిగా చేసిన. మళ్ళీ వాటర్ అస్సలు కారవు, ఎందుకంటే అంత మంచిగా చేసిన కాబట్టి. నాకు పెద్దగా రాకున్నా కూడా ఒకప్పుడు నేర్చుకునేది ఉండే, దాన్ని బట్టి చేసిన. చూడండి చూడండి ఎంత క్లీన్గా చేసిందో. మొత్తం క్రాకులు ఉండే, క్రాకుల్లో ఏం లేదు. చూడండి క్రాకులు లేకుండా మంచిగా నీట్గా చేసిన. ఇక ఎన్ని నీళ్ళైనా పట్టుకోవచ్చు. ఈ మొత్తం ఒక 6 ఓడలు మొత్తం నిండినాయి అనుకో, మాకు కనీసం 3 రోజులు వస్తాయి. ఇంతకుముందు వాటర్ కారేటప్పుడు ఒకటే రోజు వచ్చేది నీళ్ళు. సగం కారేది, సగం ఉండేటి, సగానికి సగం పోయేటి. ఇప్పుడు మంచిగా ఒక 3 రోజులు మంచిగా వాడుకోవచ్చు నీళ్ళు. గాయస్ మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.